హలో ఎవ్రీవన్, ఐఎమ్ అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ సెకండ్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్. దీన్ని తెలుగులో పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక పద్ధతి ప్రక్రియలు అంటారు. ఈ టాపిక్ పైన ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు: ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద వేరియస్ ప్రాసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఈ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ కు 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఈ 8 మార్క్స్ ఏ విధంగా డివైడ్ చేయబడతాయో చూద్దాం. ఈ ఆన్సర్ లో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ. దీనికి మీరు రాసేటటువంటి ఆన్సర్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. అదే విధంగా సెకండ్ స్టెప్ కట్టింగ్ ఆఫ్ డిఎన్ఏ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్స్. దీనికి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. థర్డ్ స్టెప్ ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ జీన్. ఈ ఆన్సర్ కి ఈ పాయింట్స్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. అదే విధంగా ఫోర్త్ స్టెప్ ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్. ఈ ఫోర్త్ స్టెప్ కి 4 మెథడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4. ఈ 4 స్టెప్స్ లో ఎన్ని 2 స్టెప్స్ రాయండి, ఎందుకంటే ఈ ఫోర్త్ స్టెప్ కి ఓన్లీ 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఇక ఫిఫ్త్ స్టెప్ సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్. ఈ ఫిఫ్త్ స్టెప్ లో కూడా 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ సెలెక్టబుల్ మార్కర్, సెకండ్ మెథడ్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్, థర్డ్ మెథడ్ కాలనీ హైబ్రిడైజేషన్. సో అవుట్ ఆఫ్ 3 మెథడ్స్ జస్ట్ యూ కెన్ రైట్ ఎనీ వన్, ఎందుకంటే ఈ ఫిఫ్త్ స్టెప్ కి ఓన్లీ 1 మార్క్ మాత్రమే అలాట్ చేయబడుతుంది. ఫైనల్ గా ఈ డయాగ్రామ్ వేయండి. ఈ డయాగ్రామ్ కి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఈ విధంగా మీరు రాసేటటువంటి డిస్క్రిప్షన్ కి 6 మార్క్స్, 2 మార్క్స్ డయాగ్రామ్ కి, టోటల్ గా 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఇదే టాపిక్ పైన తెలుగు మీడియంలో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు: పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానంలోని వివిధ ప్రక్రియలను క్లుప్తంగా వివరించండి. ఈ క్వశ్చన్ కి మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ఈ క్రింది విధంగా ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నట్టుగానే 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సెకండ్ స్టెప్ విశిష్ట స్థానాల్లో డిఎన్ఏని కత్తిరించడం. దీనికి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. థర్డ్ స్టెప్ విడదీసిన జన్యువును తగిన వాహకంలోకి ప్రవేశపెట్టడం. సో ఇదంతా రాస్తే మీకు 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఇక ఫోర్త్ స్టెప్ పునఃసంయోజక వాహకాన్ని అతిధేయిలోకి బదిలీ చేయడం. ఇందులో కూడా మీకు 4 మెథడ్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 4 యూ కెన్ రైట్ ఎనీ 2, ఎందుకంటే ఈ ఫోర్త్ స్టెప్ కు ఓన్లీ 1 మార్క్ మాత్రమే అలాట్ చేయబడింది. ఇక ఫిఫ్త్ స్టెప్ జన్యు పరివర్తిత అతిధేయి కణాల వరణం. దీంట్లో కూడా 3 మెథడ్స్ ఉన్నాయి, A, B అండ్ C. ఈ 3 మెథడ్స్ లో ఏదైనా ఒక్కటి రాయండి, ఎందుకంటే ఈ ఫిఫ్త్ స్టెప్ కి ఓన్లీ 1 మార్క్ అలాట్ చేయబడింది. ఇక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ కి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఈ విధంగా మీరు రాసినటువంటి వివరణకు 6 మార్క్స్, డయాగ్రామ్ కి 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఇప్పుడు మీకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్నే పునఃసంయోజక సాంకేతిక ప్రక్రియ అంటారు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా మీకు సింపుల్ గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి అంటే సింపుల్ గా ఒక లివింగ్ ఆర్గనిజం లో ఉండేటటువంటి డిఎన్ఏను సెపరేట్ చేసి ఇంకొక లివింగ్ ఆర్గనిజం లోకి ఇన్సర్ట్ చేస్తారు. అంటే ఒక జీవిలో ఉన్నటువంటి డిఎన్ఏను వేరు చేసి ఇంకొక జీవిలోకి ప్రవేశపెడతారు. అసలు ఎందుకు ప్రవేశపెడతారు, డిఎన్ఏ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక సెల్, కణము. దీని మధ్యలో ఉన్నటువంటిది న్యూక్లియస్, కేంద్రకం. న్యూక్లియస్ లో ఏముంటాయి అంటే చాలా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక క్రోమోజోమ్ ను పెద్దగా చూస్తే ఈ విధంగా కనబడుతుంది. ఈ క్రోమోజోమ్ లో ఏముంది అంటే చాలా లెంతీగా ఉన్నటువంటి, పొడవుగా ఉన్నటువంటి డిఎన్ఏ ఉంది. ఇలా పొడవుగా ఉంటే దీన్ని క్రోమాటిన్ అంటారు. డిఎన్ఏతో పాటు అక్కడక్కడ పూసల్లాంటి నిర్మాణాలు ఉంటాయి, బీడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని న్యూక్లియోసోమ్స్ అంటారు. ఈ క్రోమాటిన్ చాలా సార్లు కాయిల్ అండ్ సూపర్ కాయిల్ అంటే ఎక్కువ సార్లు మెలికలు తిరగడం వల్ల మనకి క్రోమోజోమ్ అనేటటువంటి తయారవుతుంది. ఇది సెల్ డివిజన్, కణ విభజన అప్పుడు ఈ విధంగా క్రోమోజోమ్స్ కనపడతాయి. డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి మీకు డీటెయిల్డ్ గా తెలియాలి అంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం అన్న లెసన్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే చూడండి. ఈ డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా దీంట్లో 2 స్ట్రాండ్స్ ఉంటాయి, 2 పోచలు ఉంటాయి. ఈ 2 పోచలు కూడా ఈ విధంగా కాయిల్ అయిపోయి అంటే మెలికలు పడి ఉంటాయి. ముఖ్యంగా ఈ డిఎన్ఏలో ఏముంటుంది అంటే అడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ ఇవే రిపీటెడ్ గా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇంకొక విషయం, ఏ ఎప్పుడు కూడా T తో బైండ్ అయి ఉంటుంది, G ఎప్పుడు కూడా C తో బైండ్ అయి ఉంటుంది. అంటే ఒకవేళ ఇటు సైడ్ ఏ ఉంటే ఇటు సైడ్ కంపల్సరీ T ఉండాలి, ఇటువైపు G ఉంటే ఇటువైపు C ఉండాలి.
ఒకవేళ ఇటు సైడ్ సి ఉంటే ఇటువైపు జి ఉంటుంది, ఇటువైపు ఏ ఉంటే ఇటు సైడ్ టీ ఉంటుంది. అడెనిన్ కి థైమిన్ కి మధ్యన 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. గ్వానిన్ కి సైటోసిన్ కి మధ్యన 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇది జనరల్ డిఎన్ఏ స్ట్రక్చర్. అయితే మీకు లెంతీగా అంటే పొడవుగా డిఎన్ఏ కనుక ఉంటే దాన్ని క్రోమాటిన్ అంటారని చెప్పాను కదా. అదే విధంగా ఈ క్రోమాటిన్ లో చిన్న చిన్న పార్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ పార్ట్ ని ఏమంటారు? జీన్ అంటారు. దీన్నే తెలుగులో జన్యువు అంటారు. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది ఇంకొక జీన్ అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇంకొక జీన్ అవుతుంది. ఈ విధంగా అనేక జీన్స్ అనేటటువంటివి వరుసగా ఉంటాయి. మరి ఒక్కొక్క జీన్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క జీన్ అనేటటువంటిది ఒక్కొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. అంటే లక్షణము అని అర్థం. ఆ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు. ఒక ప్లాంట్ చాలా పొడవుగా ఉంది అంటే అదొక క్యారెక్టర్, లేదా పొట్టిగా ఉంది అంటే అది ఒక క్యారెక్టర్. అదే విధంగా ఆ ప్లాంట్ నుండి వచ్చేటటువంటి ఫ్రూట్స్ స్వీట్ గా ఉన్నాయి అంటే అదొక లక్షణం, లేదు అంత చప్పగా ఉన్నాయి అంటే అదొక లక్షణం. ఈ విధంగా ప్రతి క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది ఏంటి అంటే జీన్ అని అర్థం. ఇప్పుడు మీకు క్రోమాటిన్ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటి అనేది అర్థమైంది. పొడవుగా ఉన్నటువంటి డిఎన్ఏని క్రోమాటిన్ అంటారు. క్రోమాటిన్ లో ఉండేటటువంటి చిన్న చిన్న భాగాలు అంటే చిన్న చిన్న పార్ట్స్ ని మనము జీన్ లేదా జన్యువు అంటారు. ఇప్పుడు అసలు ఎందుకు మనం ఒక లివింగ్ ఆర్గనిజం లో ఉన్నటువంటి డిఎన్ఏని సెపరేట్ చేసి ఇంకొక లివింగ్ ఆర్గనిజం లో పెట్టాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హ్యూమన్ సెల్ అంటే మనిషిలో ఉండేటటువంటి సెల్ కణం. దీంట్లో ఒక న్యూక్లియస్ ఉంది, కేంద్రకం ఉంది. ఈ కేంద్రకం లోపల చాలా క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ క్రోమోజోమ్ లో ఈ చిన్న పార్ట్ అనేది ఒక జీన్. చెప్పాను కదా, జీన్ లో మీకు 2 స్ట్రాండ్స్ ఉంటాయి అని చెప్పాను నేను ఇందాకే. ఈ 2 స్ట్రాండ్స్ మధ్యన ఏముంటాయి అంటే హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ దీన్నే సింపుల్ గా ఈ విధంగా డ్రా చేయడం జరిగింది. ఇది ఒక జీన్. ఈ జీన్ లో ఈ పింక్ కలర్ షేడ్ కనబడుతుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది ఒక జీన్. ఈ జీన్ దేనికి కారణమవుతుంది అంటే ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ప్రొడక్షన్ కు యూజ్ అవుతుంది. అసలు ఇన్సులిన్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటో చెప్తాను. ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనిషిలో ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థ. మనకు స్టమక్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్టమక్ కింద ఇలా పొడవుగా ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ నే ఏమంటాము అంటే ప్యాంక్రియాస్ అంటాం. ఎగ్జాక్ట్ గా ఈ స్టమక్ కింద ఉండేటటువంటి ప్యాంక్రియాస్ ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ లో ఉండేటటువంటి ఈ పార్ట్ ని మనం పెద్దగా చేసి చూపిస్తే ఇలా కనబడుతుంది. దీంట్లో మనకి ఇలాంటి స్ట్రక్చర్స్ కనబడతాయి. వీటిని ఏమంటారు అంటే ఐలెట్స్ ఆఫ్ లంగర్హన్స్ అంటారు. ఈ ఐలెట్స్ ఆఫ్ లంగర్హన్స్ ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ అనేటటువంటి ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి దాని నుండి గ్లూకోజ్ దేంట్లోకి వెళ్తుంది, బ్లడ్ లోపలికి వెళ్తుంది. మరి ఈ బ్లడ్ లోపల ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ ని ఎక్కడెక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే ఒకటి మజిల్, ఇంకోటి ఎడిపోస్ టిష్యూ, ఇంకోటి లివర్. ఫస్ట్ బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ మజిల్ కి వెళ్తుంది. ఎందుకంటే మనకి ఎనర్జీ కావాలంటే మజిల్స్ పనిచేయాలి. కాబట్టి ఆ మజిల్స్ కి గ్లూకోజ్ ఫస్ట్ అవసరం. కాబట్టి ఫస్ట్ మజిల్ కి వెళ్తుంది. మజిల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ అనేటటువంటిది లివర్ లో స్టోర్ అవుతుంది. ఇంకా లివర్ లో కూడా స్టోర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటే గనక బ్లడ్ లో గ్లూకోజ్ అనేది స్కిన్ కింద అంటే చర్మం కింద ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని ఎడిపోస్ టిష్యూ అంటారు, దాంట్లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా మజిల్, లివర్, ఎడిపోస్ టిష్యూలోకి గ్లూకోజ్ అనేటటువంటిది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే ఏం అవసరం, ఇన్సులిన్ అవసరం. కానీ కొంతమందిలో ఈ ఐలెట్స్ ఆఫ్ లంగర్హన్స్ అనేటటువంటివి అంటే ప్యాంక్రియాస్ అనేటటువంటిది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఇన్సులిన్ అనేది వాళ్ళల్లో ప్రొడ్యూస్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బ్లడ్ లో ఉండేటటువంటి గ్లూకోజ్ అనేది బ్లడ్ లోనే ఉండిపోతుంది. ఈ మజిల్ కి, ఎడిపోస్ కి, లివర్ కి వెళ్ళదు. దానివల్ల వాళ్ళు ఎప్పుడు నీరసంగా ఉంటారు. ఇంకోటి, క్రమంగా అన్ని బాడీ పార్ట్స్ దెబ్బతింటాయి. చివరికి అది లీడ్స్ టు డెత్, చనిపోవడానికి కారణమవుతుంది. అలాంటి పర్సన్స్ ని మనం ఏమంటాం, వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చింది, చక్కెర వ్యాధి వచ్చింది అని చెప్తుంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాలేదు కదా, కాబట్టి ఆ ఇన్సులిన్ కోసం వాళ్ళు టాబ్లెట్స్ ని కానీ ఇంజెక్షన్స్ ని కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ని ఇండస్ట్రీస్ లో అంటే మెడిసిన్స్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ లో ఇన్సులిన్ ఏ విధంగా తయారు చేస్తారు, ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, ఈ హ్యూమన్ సెల్ లో ఈ చిన్న జీన్ అనేటటువంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ కి కారణమవుతుంది అని చెప్పాను. ఇక్కడ మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఈ 5 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ. హ్యూమన్ సెల్ లోపల ఉండేటటువంటి ఈ న్యూక్లియస్ లోపల ఉండేటటువంటి డిఎన్ఏను బయటికి తీస్తాం, సెపరేట్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, కటింగ్ ఆఫ్ డిఎన్ఏ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్స్. ఎందుకంటే డిఎన్ఏ అనేది చాలా లెంతీగా ఉంటుంది. అందులో ఒక చిన్న పార్ట్ అనేది జీన్ అని చెప్పాను.
ఎగ్జాక్ట్ గా ఈ జీన్ మాత్రమే ఇన్సులిన్ ప్రొడక్షన్ కి రెస్పాన్సిబుల్ అవుతుందని చెప్పాను. దీన్ని మనం సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయాలంటే ఇక్కడ స్పెసిఫిక్ గా కట్ చేయాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ కట్ చేసి ఈ పింక్ పార్ట్ ని మనం ఈ విధంగా సెపరేట్ చేస్తాం. ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా చూడండి, డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 2 స్ట్రాండ్స్ ని ఎగ్జాక్ట్ గా ఇలా కట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇది పై స్ట్రాండ్, ఇది కింది స్ట్రాండ్. ఈ పై స్ట్రాండ్ లో దీన్ని ఇక్కడ కట్ చేసామనుకోండి, కింది స్ట్రాండ్ లో దీన్ని ఇక్కడ కట్ చేయాలి. అంటే మనం కట్ చేసేటప్పుడు ఒక స్ట్రాండ్ ని ఒక దగ్గర, ఇంకొక స్ట్రాండ్ ని ఇంకొక దగ్గర కట్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి జీన్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంది అనుకుందాం. ఇప్పుడు షేడ్ చేస్తున్నాను నేను మీకు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయాలి. సో ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ 2 స్ట్రాండ్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనము ఇక్కడ ఈ పై స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేయాలి, అదే విధంగా కింది స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేయాలి. అలా డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పై స్ట్రాండ్ లో మనకి ఈ పార్ట్ అనేది రాదు. అట్లాగే కింది స్ట్రాండ్ లో కూడా ఇక్కడ కట్ చేయడం వల్ల ఈ పార్ట్ అనేది మనకి రాదు. కాబట్టి ఓవరాల్ గా చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఉంటుందో. పింక్ షేడ్ మొత్తం వచ్చింది. కింది స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేసాం కదా, కాబట్టి ఈ కింది స్ట్రాండ్ లో ఈ లైన్ రాలేదు. అట్లాగే ఇక్కడ పై స్ట్రాండ్ లో ఇక్కడ పైన కట్ చేసాం కదా, కాబట్టి పై స్ట్రాండ్ లో మనకు ఈ పై లైన్ రాలేదు. అంటే మనకు రావాల్సినటువంటి ఇన్సులిన్ జీన్ తో పాటు కొంత ఎక్స్ట్రా స్ట్రాండ్ అనేది వచ్చింది. ఒకటి కింది వైపు ఉంది ఎక్స్ట్రా స్ట్రాండ్, ఒకటి పై వైపు ఉంది ఎక్స్ట్రా స్ట్రాండ్. ఈ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి స్ట్రాండ్స్ ని ఏమంటారంటే స్టికీ ఎండ్స్ అంటారు. ఎప్పుడు కూడా డిఎన్ఏని మనం స్ట్రైట్ గా మొత్తం కట్ చేయకూడదు. పై నుండి కింది వరకు ఒక స్ట్రాండ్ ని ఒక దగ్గర, ఇంకొక స్ట్రాండ్ ని ఇంకొక దగ్గర కట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ స్టెప్, ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ జీన్ ఇంటూ ద సూటబుల్ వెక్టర్. ఇప్పుడు ఈ విధంగా ఐసోలేట్ చేసినటువంటి, ఐసోలేట్ అంటే సెపరేట్ చేసినటువంటి ఈ జీన్ ని మనము ఒక వెక్టర్ లోపలికి ఇన్సర్ట్ చేయాలి. మరి ఇక్కడ వెక్టర్ అంటే ఏంటి, దీన్నే మనం ప్లాస్మిడ్ అంటాం. మరి ప్లాస్మిడ్ ఎక్కడుంది, ఈ ప్లాస్మిడ్ ఎక్కడ ఉంటుంది అంటే బ్యాక్టీరియా సెల్ లో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది బ్యాక్టీరియా. మామూలుగా బ్యాక్టీరియాస్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు రెగ్యులర్ గా తెలిసింది మన ఇంట్లో పెరుగులో ఉంటుంది. ఒక చుక్క పెరుగు తీసుకుంటే దాంట్లో కొన్ని లాక్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తున్నటువంటిది ఒక పెట్రీ డిష్ లాంటిది. ఈ విధంగా ఉంటుంది. దీంట్లో లోపల న్యూట్రియంట్ మీడియం అంటే బ్యాక్టీరియాలు పెరగడానికి అవసరమైనటువంటి ఒక పోషక యానకాన్ని, న్యూట్రియంట్ మీడియాన్ని పెట్టి దాని మీద బ్యాక్టీరియాలు పెంచితే ఈ విధంగా మనకు డయాగ్రామ్ లో చూపించినట్టుగా బ్యాక్టీరియాలు ఈ విధంగా గుంపులుగా పెరుగుతాయి. వీటిని కాలనీస్ అంటారు, బ్యాక్టీరియల్ కాలనీస్ అంటారు. ఈ కాలనీలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ని కనుక మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే ఈ విధంగా స్పష్టంగా కనబడతాయి. ఒక్కొక్క బ్యాక్టీరియా ఈ విధంగా మనము మెడిసిన్స్ వేసుకుంటాం కదా, క్యాప్సిల్ టాబ్లెట్, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా లోపల మామూలుగా ఒకటే సింగిల్ క్రోమోజోమ్ చాలా సార్లు కాయిల్ అయిపోయినటువంటి అంటే మెలికలు తిరిగినటువంటి ఒక బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ ఉంటుంది. దాంతో పాటుగా ప్లాస్మిడ్ కూడా ఉంటుంది. మరి ప్లాస్మిడ్ దేంతో తయారవుతుంది అంటే డిఎన్ఏతో తయారవుతుంది. చెప్పాను కదా, డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఒకటి ఇది, ఇంకొకటి లోపల ఇంకొక రింగ్ ఉంటుంది డిఎన్ఏ. ఈ విధంగా 2 స్ట్రాండ్స్ తో ఉన్నటువంటి డిఎన్ఏ అనేది రింగ్ లైక్ స్ట్రక్చర్. ఈ విధంగా రింగ్స్ ఉంటాయి. ఈ రింగ్స్ ని మనం ఏమంటామంటే ప్లాస్మిడ్ అంటాం. సో మనకి ఇప్పుడు ఈ ఐసోలేట్ అంటే సెపరేట్ చేసినటువంటి ఈ డిఎన్ఏని మనము దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలి, సూటబుల్ వెక్టర్ లోకి ఇన్సర్ట్ చేయాలి కదా. కాబట్టి అందుకోసమని బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ ని మనం సెపరేట్ చేస్తాం. చూడండి, ఈ ప్లాస్మిడ్ అనేది ఈ విధంగా ఇలా బయటికి తీసుకొస్తాం. ఎలా చేస్తాము, ఎలా తీసుకొస్తాము అనేటటువంటిది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఇది రింగ్ లాగా ఉంది కదా, ఈ రింగ్ లాగా ఉన్నటువంటి దాన్ని మనం ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి అంటే దీన్ని కూడా కట్ చేయాలి స్పెసిఫిక్ లొకేషన్స్ దగ్గర. ఇందాక మనం ఏ విధంగా కట్ చేసామో, ఏది ఇక్కడ ఇన్సులిన్ హార్మోన్ కి రీజన్ అయినటువంటి ఒక జీన్ ని తీసుకున్నాం కదా, డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేసాం కదా. పై స్ట్రాండ్ ని ఇక్కడ, కింది స్ట్రాండ్ ని ఇక్కడ, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటిది ఇది ఒక స్ట్రాండ్, ఒక పోచ, బయట ఉన్నటువంటిది ఇది ఇంకొక స్ట్రాండ్, ఇంకొక పోచ. డిఎన్ఏలో ఇప్పుడు 2 స్ట్రాండ్స్ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కింది స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేస్తారు, పై స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేస్తారు. ఈ కట్ చేయడానికి మరి ఏం యూజ్ అవుతాయి అని అంటే స్పెసిఫిక్ ఎంజైమ్స్. మామూలుగా మనము బట్టలు కత్తిరించినట్టుగా కత్తెరతో కట్ చేయకూడదు, ఎందుకంటే అవి మన కంటికి కనిపించవు, చాలా చిన్నగా ఉంటాయి. వీటి కోసం కూడా సెపరేట్ ఎంజైమ్స్ వాడతారు. ఇక్కడ ECOR1 అని ఉంది కదా, ECOR1 ఇది కూడా ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఈ విధంగా డిఎన్ఏని కట్ చేయడానికి యూజ్ చేస్తారు. వీటిని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటారు. సో ఈ ఎంజైమ్ ని యూజ్ చేసి పైన ఉన్నటువంటి స్ట్రాండ్ ని ఇక్కడ, కింద ఉన్నటువంటి స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా రింగ్ లాగా ఉన్నటువంటిది ఏమవుతుంది, ఇక్కడ మనకి
ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయితే ఇలా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కింది స్టాండ్ ఇక్కడ కట్ చేసాం, పై స్టాండ్ ఇక్కడ కట్ చేసినాం కాబట్టి పై వైపున మనకి ఈ విధంగా ఇది లెంతీగా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పోచ వస్తుంది. ఇక్కడ కట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా పోచ అనేటటువంటిది కింది వైపున ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ చివరి భాగాలను ఎండ్స్ ఏమంటారు అంటే వీటిని కూడా స్టిక్కీ ఎండ్స్ అంటారు. ఇప్పుడు ఎందుకు కట్ చేసామో మీకు అర్థం అవుతుంది. ఇందాక మనము ఈ ఇన్సులిన్ కి కారణమైనటువంటి ఈ జీన్ ని సెపరేట్ చేసాం కదా, ఇప్పుడు ఈ జీన్ కి స్టిక్కీ ఎండ్స్ ఉన్నాయి, అదే విధంగా ఈ వెక్టర్ కి కూడా స్టిక్కీ ఎండ్స్ ఉన్నాయి. సో ఈ స్టిక్కీ ఎండ్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి చూడండి. సో దీన్ని కరెక్ట్ గా దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ లెంత్, ఇక్కడ తక్కువగా ఉన్నటువంటి ఈ లెంత్ మ్యాచ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ కింది వైపున ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఇక్కడ ఎక్స్ట్రా లేదు కదా, సో ఇది దీనికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో దీనికి మధ్యన హైడ్రోజన్ బాండ్స్ అనేటటువంటి ఫాస్ట్ గా ఫామ్ అవడం వల్ల ఈ స్టిక్కీ ఎండ్స్ వల్లనే ఈ ప్లాస్మిడ్ లోపలికి అంటే వెక్టర్ లోపలికి మనము సెపరేట్ చేసినటువంటి ఈ జీన్ ని ఈజీగా అతికించవచ్చు, ఫ్యూజ్ చేయొచ్చు. ఈ అతికించడానికి కూడా ఒక సెపరేట్ ఎంజైమ్ ఉంటుంది, దాని పేరే లైగేజ్. సో కట్ చేయాలి అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కావాలి, ఎగ్జాంపుల్ EcoR1. కలపాలి అంటే లైగేజ్ ఎంజైమ్ కావాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఇది తయారవుతుంది. దీన్ని ఏమంటారంటే రీకాంబినెంట్ డిఎన్ఏ, షార్ట్ ఫామ్ గా RDNA అంటారు. లేకపోతే దీన్నే కైమరిక్ డిఎన్ఏ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు మనకి ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి వెక్టర్ లోపలికి ఈ పింక్ కలర్ లో ఉండేటటువంటి ఇన్సులిన్ ని సెక్రెట్ చేసేటటువంటి జీన్ అనేటటువంటిది మనం యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా RDNA అనేటటువంటి తయారైన తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటి? ఇన్సర్షన్ ఆఫ్ RDNA అంటే రీకాంబినెంట్ DNA ఇంటూ ద హోస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక బ్యాక్టీరియా లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఎలా చేస్తామనేది డీటెయిల్డ్ దాంట్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఓవరాల్ గా ఈ RDNA అనేది ఈ బ్యాక్టీరియా లోపలికి మనము పంపించేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక మనం తీసుకున్నటువంటి ఈ నార్మల్ బ్యాక్టీరియాలో ఇన్సులిన్ హార్మోన్ కి రెస్పాన్సిబుల్ అయినటువంటి జీన్ లేదు, కానీ ఇక్కడ ఇన్సులిన్ హార్మోన్ కి రెస్పాన్సిబుల్ అయినటువంటి జీన్ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా కూడా ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఇన్సులిన్. ఇప్పుడు ఈ ఒక్క బ్యాక్టీరియాలో ఇన్సర్ట్ చేసాం కదా, దీన్ని మల్టిప్లై చేయించాలి. అంటే జనరల్ గా ప్రతి బ్యాక్టీరియా కూడా ఎవ్రీ 20 minutes బ్యాక్టీరియా బికమ్ డబుల్. అంటే ఒక బ్యాక్టీరియా 2 బ్యాక్టీరియాస్ గా అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది అంటే 20 minutes పడుతుంది. అలాగే 2 బ్యాక్టీరియాస్ 4 అవ్వాలి అంటే ఇంకొక 20 minutes, 4 8 అవ్వాలి అంటే ఇంకొక 20 minutes. ఇప్పుడు ఎన్ని జస్ట్ 3 times జరిగింది కదా, ఇలా 30 times అయింది అనుకోండి. ఒక బ్యాక్టీరియా ఎన్ని బ్యాక్టీరియాస్ ని ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసా? కెన్ యూ ఇమాజిన్? సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది, కానీ 100 crores 100 కోట్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక బ్యాక్టీరియా కనుక 30 times కనుక డివిజన్ లో పార్టిసిపేట్ అవుతే 100 crores 1 బిలియన్ బ్యాక్టీరియాస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. నేను ఇది విన్నప్పుడు సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను. నిజంగా క్యాలిక్యులేటర్ పట్టుకొని ప్రతిసారి ఇంటూ 2 అని కొట్టాను. 100 crores దాటిపోయింది. అంటే పెరుగుతున్న కొద్దీ అది, ఎందుకంటే బ్యాక్టీరియాస్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి ప్రతిసారి డబుల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అది దాని నెంబర్ అనేటటువంటి ఫాస్ట్ గా పెరుగుతుంది. సో ఈ విధంగా వాటి యొక్క బ్యాక్టీరియా నెంబర్ అనేది బాగా మల్టిప్లై చేసిన తర్వాత వీటిని ఇండస్ట్రీస్ లో పెద్ద పెద్ద ఫెర్మెంటర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టీల్ పాత్రలు ఉంటాయి, వాటిని ఫెర్మెంటర్స్ అంటారు. పెద్ద పెద్ద వెజల్స్ అవి. వాటిలో ఈ బ్యాక్టీరియాస్ ని పెంచేసి అప్పుడు ఈ బ్యాక్టీరియాస్ అన్ని ఏం చేస్తాయి? అన్ని కూడా ఇన్సులిన్ ని సెక్రెట్ చేస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ విధంగా తయారైనటువంటి ఇన్సులిన్ అనేటటువంటిది రకరకాల కెమికల్ ప్రాసెస్ తర్వాత, ప్యూరిఫికేషన్ తర్వాత ఇన్సులిన్ అనేటటువంటిది టాబ్లెట్స్ ఫామ్ లో గానీ లేకపోతే ఇంజెక్షన్ ఫామ్ లో గానీ వాటిని తయారు చేసి మెడికల్ షాప్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు చాలా కాస్ట్ ఉన్నటువంటి ఇన్సులిన్ కాస్ట్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ RDNA టెక్నాలజీ. అంటే ఈ RDNA టెక్నాలజీ యూజ్ చేస్తే మనం ఎన్నో రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ని, యాంటీబయాటిక్స్ ని, అదే విధంగా కరోనా టైంలో కూడా మన ఇండియా చాలా రకాల వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేసి మిగతా ఎన్నో కంట్రీస్ కి సప్లై చేసింది, అది ఫ్రీగా. సో ఇక్కడ RDNA టెక్నాలజీ అనేది ఎంత బాగా డెవలప్ అయిందో ఈ రోజుల్లో మనం చూడొచ్చు. దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూసినటువంటి స్టెప్స్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐసోలేషన్ ఆఫ్ DNA. అంటే DNA ని ఏ విధంగా విడతీస్తాము, సెపరేట్ చేస్తాము అనేది దీని గురించి. ఫస్ట్ మనకి డిజైర్డ్ DNA, దీన్నే తెలుగులో ఏమంటారు? వాంఛనీయ జన్యువు. అంటే మనకు కావలసినటువంటి DNA ని వాంఛనీయ జన్యువు అంటారు. అది ఎక్కడ ఉంటుందో ఫస్ట్ డిసైడ్ చేయాలి. అంటే ఆ డిజైర్డ్ DNA ని మనము ప్లాంట్ నుండి తీసుకోవాలనుకుంటున్నామా, లేదు బ్యాక్టీరియా సెల్ లో ఉందా, లేదంటే ఫంగల్ సెల్ శిలీంధ్రంలో ఉందా, లేదంటే యానిమల్ సెల్ జంతు కణంలో ఉందా డిసైడ్ చేయాలి. ఇందాక మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ ఏంటి? ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఇన్సులిన్.
అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కి కావాల్సినటువంటి జన్యువు ఎక్కడ ఉండే మనకి ఇందాక జీన్ ఎనిమల్ సెల్ లో ఉంది. కాబట్టి ఆ విధంగా మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ అనేది ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అది ప్లాంట్ సెల్ లో ఉందనుకోండి, ప్లాంట్ టిష్యూని తీసుకొని మనం ఒక బౌల్లో వేసి దాన్ని రుబ్బాలి, మ్యాష్ చేయాలి. ఒకవేళ మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ అనేటటువంటిది బ్యాక్టీరియా సెల్ ఉంటే బ్యాక్టీరియాస్ ని తీసుకుంటాం, ఫంగల్ సెల్స్ లో ఉంటే ఫంగస్ ని తీసుకుంటాం, ఎనిమల్ సెల్ లో ఉంటే కూడా ఆ ఎనిమల్ కు సంబంధించినటువంటి టిష్యూని తీసుకోవడం జరుగుతుంది. మ్యాష్ చేయాల్సినటువంటి అవసరం వస్తే మ్యాష్ చేస్తాం. మ్యాష్ చేసిన తర్వాత వాటిని మనం ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవాలి. అంటే ఈ టెస్ట్ ట్యూబ్ లో కనుక మ్యాష్ చేసినటువంటి ప్లాంట్ సెల్స్ ని తీసుకుంటే దానికి ఏం యాడ్ చేయాలి, ఎటువంటి ఎంజైమ్ ని యాడ్ చేయాలి, సెల్యులేజ్ అనేటటువంటి ఎంజైమ్ ని యాడ్ చేయాలి. ఎందుకంటే ప్లాంట్ సెల్ లో చుట్టూ ఉండేటటువంటి సెల్ వాల్ అనేటటువంటిది దేంతో తయారవుతుంది అంటే సెల్యులోజ్ తో తయారవుతుంది. మరి సెల్యులోజ్ ని డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్ ఏంటి అంటే సెల్యులేజ్. కాబట్టి ప్లాంట్ సెల్స్ ని కనుక తీసుకుంటే మనం సెల్యులేజ్ అనేటటువంటి ఎంజైమ్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్లాంట్ సెల్ కాదు, బ్యాక్టీరియల్ సెల్స్ నే తీసుకున్నాం ఇందులో, అప్పుడు బ్యాక్టీరియా సెల్ లో ఉండేటటువంటి ఆ చుట్టూ ఉండేటటువంటి ఆ సెల్ వాల్ డైజెస్ట్ చేయాలంటే మనం లైసోజైమ్ అనే ఎంజైమ్ ని తీసుకుంటాం. లేదు ఫంగల్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫంగల్ సెల్ లో చుట్టూ ఉండేటటువంటి సెల్ వాల్ లో కైటిన్ ఉంటుంది. మరి కైటిన్ ని డైజెస్ట్ చేయాలంటే ఏ ఎంజైమ్ కావాలి, కైటినేజ్ కావాలి. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఆ డిజైర్డ్ జీన్ అనేది దేంట్లో ఉందో దాన్ని బట్టి మనం ఎంజైమ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల ప్లాంట్ సెల్ లోనైతే సెల్యులోజ్ అనేటటువంటి కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోతుంది. బ్యాక్టీరియా సెల్ లో అయితే గనక లైసోజైమ్ తీసుకుంటే బ్యాక్టీరియల్ సెల్ వాల్ డైజెస్ట్ అయిపోతుంది. ఫంగల్ సెల్స్ ని కనుక తీసుకుంటే కైటినేజ్ ని యాడ్ చేస్తే ఆ బ్యాక్టీరియా సెల్ లో ఉన్నటువంటి కైటిన్ అనేటటువంటి సెల్ వాల్ అనేది కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోతుంది. ఇలా డైజెస్ట్ అయిపోయిన తర్వాత సెల్ వాల్ పోతే దాని కింద ఏముంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. అప్పుడు మనం ఏం యాడ్ చేయాలి అంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ ని డైజెస్ట్ చేయడానికి పవర్ఫుల్ గా ఉన్నటువంటి డిటర్జెంట్స్ ని వాడతాం. దానివల్ల ప్లాస్మా మెంబ్రేన్ కూడా మొత్తం డైజెస్ట్ అయిపోతుంది. లైస్డ్ అంటే డైజెస్ట్ అయిపోతుంది. అదే ఒకవేళ మనము ఎనిమల్ సెల్ నే తీసుకున్నాం, ఎందుకంటే ఎనిమల్ సెల్ లో సెల్ వాల్ ఉండదు, నో సెల్ వాల్, ఓన్లీ డైరెక్ట్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఇస్ ప్రెసెంట్. అప్పుడు ఎనిమల్ సెల్స్ ని కనుక తీసుకుంటే మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి ఏ ఎంజైమ్స్ ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎనిమల్ సెల్ లో సెల్ వాల్ లేదు, ఓన్లీ ప్లాస్మా మెంబ్రేనే ఉంటుంది. సో ప్లాస్మా మెంబ్రేన్ డైజెస్ట్ అవ్వాలంటే ఏం వాడాలి మనము, ఓన్లీ పవర్ఫుల్ డిటర్జెంట్స్ వాడితే సరిపోతుంది. అది యానిమల్ సెల్ కి మాత్రమే. ఇక్కడ ఇంకొక విషయం, ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ వాల్ కింద, దాంతో పాటుగా ఇంకా సైటోప్లాజం లో ఎన్నో రకాలైనటువంటి సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఎండోప్లాజం రెటిక్యులం, గాల్గి కాంప్లెక్స్, ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా, లైసోసోమ్స్, పెరాక్సిజోమ్స్, వాక్యూల్స్, ఇలాంటి అన్నిటి సెల్ ఆర్గనెల్స్ అంటే కణాంగాలకు కూడా సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఆ సెల్ మెంబ్రేన్ ని కూడా డైజెస్ట్ చేస్తాయి అనమాట ఈ హై పవర్ఫుల్ డిటర్జెంట్స్. సో ఇక ఫైనల్ గా ఇంకా టెస్ట్ ట్యూబ్ లో ఏముంటుంది అంటే ఓన్లీ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఆర్ఎన్ఏ డైజెస్ట్ చేయాలి అంటే మనం ఆర్ఎన్ఏస్ అనేటటువంటి ఎంజైమ్ ని వాడతాం. అదే విధంగా ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేయాలి అంటే ప్రోటీయేజ్ అనేటటువంటి ఎంజైమ్ ని వాడతాం. సో ఈ విధంగా ప్రోటీయేజ్ తో ప్రోటీన్, ఆర్ఎన్ఏస్ తో ఆర్ఎన్ఏ కూడా కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోతుంది. సో ఫైనల్ గా టెస్ట్ ట్యూబ్ లో ఏముంటుంది, ఓన్లీ డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్స్ ని మనము సెంట్రిఫిగేటర్ లో పెడతాం. అదొక మిషన్. ఆ సెంట్రిఫిగేటర్ లో టెస్ట్ ట్యూబ్స్ ని పెట్టి మనము ఒక పర్టికులర్ నెంబర్ సెట్ చేస్తే అది గిరగిరా తిరిగి డిఎన్ఏ ఒక్కటే మనకు ఈ పైన సూపర్ నెటెంట్ అంటే పైన తేలుతూ ఉంటుంది. డిఎన్ఏ అడుగునంతా వేస్ట్ డెబ్రిస్ ఉంటుంది, చెత్త, మనకు అవసరం రానటువంటిది. ఏవైతే డైజెస్ట్ అయిపోయినటువంటి పార్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ అడుగున డెబ్రిస్ లాగా ఉండిపోతాయి. పైన ఉన్నటువంటిది ఓన్లీ డిఎన్ఏ. దాన్ని మనము సూపర్ నెటెంట్, తేలుతూ ఉన్నటువంటి లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ లో డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు పైన ఉన్నటువంటి సూపర్ నెటెంట్ ని మనము ఇంకొక టెస్ట్ ట్యూబ్ లోకి షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి డిఎన్ఏ అంతా తీయాలి అంటే దానికి మనం ఏం చేయాలి అని అంటే ఇథనాల్ యాడ్ చేయాలి. ఇథనాల్ ఎలా ఉంటుంది అంటే చాలా చల్లగా ఉంటుంది, వెరీ చిల్డ్. చాలా చల్లగా ఉన్నటువంటి ఇథనాల్ ని కనుక ఈ టెస్ట్ ట్యూబ్ కి యాడ్ చేస్తే ఆ డిఎన్ఏ అంతా ఒక ముద్దలాగా తయారవుతుంది. దాన్ని ప్రెసిపిటేట్ అంటారు. ఈ ప్రెసిపిటేట్ అయినటువంటి డిఎన్ఏని మనము గ్లాస్ రాడ్ ని యూజ్ చేసి కానీ, లేదా దీన్ని ఇట్లా లూప్ లాగా ఉండేటటువంటి దాన్ని స్పూల్ అంటారు. ఈ స్పూల్ ని యూజ్ చేసి కానీ మనము డిఎన్ఏని దాంట్లో నుండి సెపరేట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ. అంటే మనకి డిజైర్డ్ జీన్, వాంఛనీయ జన్యువు ఏ టిష్యూలో ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఓన్లీ ఒక డిఎన్ఏని మాత్రమే ఈ విధంగా సెపరేట్ చేస్తాం. సో సెకండ్ స్టెప్ కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్. విశిష్ట స్థానాల్లో డిఎన్ఏని కత్తిరించడం. ఇది ఏ విధంగా చేస్తారో చెప్తాను మీకు. సో ఇందాక మెథడ్ లో మనము ప్రెసిపిటేట్ అయినటువంటి అంటే ముద్దగా ఏర్పడినటువంటి డిఎన్ఏని మనం గ్లాస్ రాడ్ తర్వాత స్పూల్ తో సెపరేట్ చేసాం కదా. ఈ సెపరేట్ చేసినటువంటి ఈ డిఎన్ఏని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ లో తీసుకుంటాం.
ఈ టెస్ట్ ట్యూబ్ లోకి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని కూడా యాడ్ చేస్తాం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏంటి అంటే ఇందాక మీకు చెప్పాను, డిజైర్డ్ జీన్ అంటే మనకు కావాల్సినటువంటి వాంఛనీయ జన్యువును సెపరేట్ చేయాలి అంటే ఆ జీన్ ఎక్కడుందో చూసి దానికి ఒక స్ట్రాండ్ కి ఒక ప్లేస్ లో, తర్వాత ఇంకొక స్ట్రాండ్ కి ఇంకొక ప్లేస్ లో, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయడం వల్ల మనకి ఈ స్టికీ ఎండ్స్ తో ఉన్నటువంటి డిఎన్ఏ సెపరేట్ అవుతుంది అని చెప్పాను. ఈ విధంగా కట్ చేయడానికి సెపరేట్ ఎంజైమ్స్ ని వాడతారు, వాటిని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ EcoR1 అని చెప్పాను. ఇంకొక విషయం, ఇక్కడ మనము డిజైర్డ్ జీన్ కోసం ఇక్కడ క్రోమోజోమ్ ని కట్ చేసాము, అదే విధంగా వెక్టర్ ని కూడా కట్ చేయడం జరిగింది. వెక్టర్ రింగ్ లాగా ఉంటుందని చెప్పాను, దీన్ని కూడా ఒక ప్లేస్ లో, దీన్ని ఇంకొక ప్లేస్ లో కట్ చేశాను. ఇక్కడ కట్ చేయడానికి ఏం వాడతాము అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని వాడతారని చెప్పాను. ఇక్కడ డిజైర్డ్ జీన్ కట్ చేయడం కోసం ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని వాడామో, వెక్టర్ అంటే ప్లాస్మిడ్ ని కట్ చేయడానికి కూడా అదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని వాడాలి. అంటే ఇక్కడ EcoR1 వాడితే ఇక్కడ కూడా EcoR1 వాడాలి. అది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మనకు సేమ్ స్టికీ ఎండ్స్ అనేవి ఏర్పడతాయి. అప్పుడు ఈ స్టికీ ఎండ్స్ అనేటటువంటివి ఈజీగా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వచ్చి సెట్ అయిపోయి ఈ స్టికీ ఎండ్స్ అనేటటువంటివి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కట్ చేయడానికి అవసరమైనటువంటి ఈ EcoR అనేటటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నటువంటి డిఎన్ఏ శాంపిల్ కి యాడ్ చేయడం జరుగుతుంది. సో యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ వెళ్ళి ఆ డిఎన్ఏలో ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అది అక్కడ కట్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ శాంపుల్లో చిన్న డిఎన్ఏ పీసులు ఉంటాయి, పెద్ద డిఎన్ఏ పీసులు ఉంటాయి. మనకి ఆ చిన్న డిఎన్ఏ పీస్ అనేటటువంటిది అసలు కంటికి కనిపించదు. దీన్ని కరెక్ట్ గా మన కంటికి కనిపించేటట్టు చేసి ఏ విధంగా సెపరేట్ చేస్తారో చూద్దాం. ఆ ప్రొసీజర్ ని ఏమంటాము అంటే జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం. ఈ మెథడ్ లో ఒక ప్లాస్టిక్ ట్రే ఉంటుంది. ఈ విధంగా ఈ మధ్యలో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ పైన అగరోస్ జెల్ అనేటటువంటిది పోయడం జరుగుతుంది. అగరోస్ జెల్ అనేటటువంటిది ఎట్లా తయారు చేస్తారు అంటే ఓషియన్స్ లో అంటే సముద్రాల్లో పెరిగేటటువంటి ఆల్గే ఉంటుంది కదా, దాని నుండి ఈ అగరోస్ జెల్ ని తయారు చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ఈ అగరోస్ జెల్ పోసిన తర్వాత ఇక్కడ ఈ చివరి భాగంలో చిన్న చిన్న పిట్స్ ఉంటాయి, అంటే గుంటలు లాంటివి ఉంటాయి. ఈ గుంటల్లో ఈ డిఎన్ఏ శాంపుల్ ని పోయడం జరుగుతుంది. అంటే ఈ డిఎన్ఏ శాంపుల్ ఏముంది అంటే డిఎన్ఏతో పాటుగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ డిఎన్ఏని ఎక్కడ అవసరమైతే అక్కడ కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో చిన్న పీసెస్ ఉంటాయి, పెద్ద పీసెస్ ఉంటాయి. అలాంటి శాంపుల్ ని ఇక్కడ ఈ పిట్స్ ఈ గుంటల్లో పోయడం జరుగుతుంది. ఈ టోటల్ ఈ ప్లాస్టిక్ ట్రేని బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు. బ్యాటరీలో ఒకవైపు క్యాథోడ్ ఉంటుంది, ఒకవైపు యానోడ్ ఉంటుంది. యానోడ్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ అంటే ధనావేశం ఉంటుంది, క్యాథోడ్ అనేటటువంటిది నెగటివ్లీ చార్జ్డ్ అంటే రుణావేశం ఉంటుంది. జనరల్ గా డిఎన్ఏ అనేటటువంటిది నెగటివ్ చార్జ్డ్ అంటే రుణావేశం ఉంటుంది. సో నెగటివ్ చార్జ్ అనేటటువంటిది ఏమవుతుంది, జనరల్ గా పాజిటివ్ చార్జ్ వైపు మూవ్ అవుతుంది. డిఎన్ఏలలో మీకు స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి, లార్జ్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. అంటే చిన్న ముక్కలు ఉంటాయి, పెద్ద ముక్కలు ఉంటాయి. జనరల్ గా స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అనేటటువంటివి ఫాస్ట్ గా కదులుతాయి కంపేర్ టు లార్జ్ ఫ్రాగ్మెంట్స్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఈ డిఎన్ఏ పీసెస్ అనేటటువంటిది డిఫరెంట్ స్పీడ్ తో ఇవి యానోడ్ వైపుకు మూవ్ అవుతూ ఉంటాయి. అన్నింటికన్నా చిన్నగా ఉన్నటువంటిది చాలా ఫాస్ట్ గా యానోడ్ వైపుకి వచ్చేస్తూ ఉంటుంది. అలా ఫాస్ట్ గా వచ్చినటువంటి దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. కానీ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేటటువంటివి మన కంటికి కనిపించవు. అవి కంటికి కనిపించాలి అంటే ఈ డిఎన్ఏకి మనం ఒక కెమికల్ ని యాడ్ చేయాలి. అదేంటి, ఇథీడియం బ్రోమైడ్. దీంతో పాటుగా లో పవర్ఫుల్ గా ఉన్నటువంటి యూవీ లైట్ ని కూడా ఎక్స్పోజ్ చేయాలి. ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, ఈ డిఎన్ఏ అనేటటువంటిది మనకి ఆరెంజ్ కలర్ లో కనపడుతుంది. సో దానివల్ల ఈజీగా మనము చూడగలుగుతాం. ఈ విధంగా ఫైనల్ గా యానోడ్ వైపుకు ముందుకు వచ్చినటువంటి ఈ చిన్నగా ఉన్నటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ మనకి ఆరెంజ్ కలర్ లో మెరుస్తూ కనబడుతుంది. దాన్ని మనము ఈ ఎలక్ట్రిక్ అగరోస్ జెల్ ఫీల్డ్ నుండి సెపరేట్ చేస్తాము. ఈ విధంగా సెపరేట్ చేసేటటువంటి ప్రాసెస్ ని ఎల్యూషన్ అంటారు. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ ని మనము స్పెసిఫిక్ లొకేషన్ లో కట్ చేసిన తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ప్రొసీజర్ లో ఇథీడియం బ్రోమైడ్ అనే కెమికల్ ని యూజ్ చేసి, అదే విధంగా యూవీ లైట్ కి కూడా ఎక్స్పోజ్ చేసి మనం ఎల్యూషన్ అనేటటువంటి పద్ధతిలో ఈ అగరోస్ జెల్ నుండి మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ ని సెపరేట్ చేయడం జరుగుతుంది. ఇక థర్డ్ స్టెప్, ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ జీన్ ఇంటూ ఏ సూటబుల్ వెక్టర్. ఇందాక మనము జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పద్ధతిలో ఇల్యూషన్ మెథడ్ లో ఈ అగరోస్ జెల్ నుండి మనము జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు అంటే డిజైర్డ్ జీన్ ని సెపరేట్ చేయడం జరిగింది. ఈ విధంగా సెపరేట్ చేసినటువంటి జీన్ ని మనం దేంట్లో ఇన్సర్ట్ చేయాలి, సూటబుల్ వెక్టర్ లో ఇన్సర్ట్ చేయాలి. మరి సూటబుల్ వెక్టర్ అంటే ఏంటి, ప్లాస్మిడ్. అది ఎక్కడ ఉంది, బ్యాక్టీరియాలో ఉంది. ఇందాక నేను మీకు ఇక్కడ చెప్పాను, ఇది డిజైర్డ్ జీన్, లేకపోతే దీన్ని జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. వాంఛనీయ జన్యువు, మనకు కావాల్సినటువంటి జన్యువు అని అర్థం.
దీన్ని మనము దేంట్లో ఇన్సర్ట్ చేయాలి? ఇప్పుడు థర్డ్ స్టెప్ లో సూటబుల్ వెక్టర్ లో ఇన్వర్ట్ చేయాలి. సూటబుల్ వెక్టర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ ఎక్కడ ఉంది అంటే బ్యాక్టీరియాలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనము బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ ని సెపరేట్ చేయడం కోసం బ్యాక్టీరియాని టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ కోసం మనం ఈ బ్యాక్టీరియాస్ అన్నిటిని టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవడం జరుగుతుంది. ఈ టెస్ట్ ట్యూబ్ లో మనం ఏం యాడ్ చేస్తాము అంటే లైసోజైమ్ ని యాడ్ చేస్తాం. ఈ లైసోజైమ్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియా చుట్టూ ఉండేటటువంటి సెల్ వాల్ ని డైజెస్ట్ చేస్తుంది. సెల్ వాల్ జీర్ణం అవుతుంది అని అర్థం. తర్వాత దీనికి హై పవర్ఫుల్ డిటర్జెంట్స్ ని కూడా యాడ్ చేస్తే ప్లాస్మా మెంబ్రేన్ కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ ని మనము సెంట్రిఫిగేట్ చేయాలి. అంటే సెంట్రిఫిగేషన్ చేసేటటువంటి ఒక మిషన్ లో పెడితే ఈ టెస్ట్ ట్యూబ్లు అనేటటువంటివి గిరగిరా తిరిగిపోయి దాంట్లో ఉన్నటువంటి డెబ్రిస్ అంతా కూడా అడుగున డిపాజిట్ అవుతుంది. సో ఈ డెబ్రిస్ అంతా కూడా వేస్ట్ మెటీరియల్, మనకు అవసరం లేనటువంటిది. అంటే డైజెస్ట్ అయినటువంటి సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్ అవన్నీ ఉంటాయి. ఇక పైన తేలుతున్నటువంటిది దీన్ని సూపర్ నెటెంట్ అంటారు. ఈ సూపర్ నెటెంట్ లో ఏముంటుంది అంటే డిఎన్ఏ ఉంటుంది, ప్లాస్మిడ్లు ఉంటాయి. ఈ పైన తేలేటటువంటి ఈ సూపర్ నెటెంట్ ని మనం ఇంకొక టెస్ట్ ట్యూబ్ లోకి షిఫ్ట్ చేస్తాము. ఇందాక మనం డిజైర్డ్ జీన్ ని కట్ చేయడానికి ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని వాడామో అదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని ఈ టెస్ట్ ట్యూబ్ లో కూడా వేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ ట్యూబ్ లో మనకు ప్లాస్మిడ్స్ ఉన్నాయి. సో రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే ఈ ప్లాస్మిడ్ లో ఉండేటటువంటి 2 స్ట్రాండ్స్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేస్తాయి. ఇక్కడ లోపల ఉన్నటువంటి స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది, ఇక్కడ బయట ఉన్నటువంటి స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. ఈ డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయడం వల్ల మనకి ఏం ఏర్పడతాయి అంటే స్టికీ ఎండ్స్ ఏర్పడతాయని ఇందాకే చెప్పాను మీకు. సో ఈ విధంగా ఉన్నటువంటి రింగ్ ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినటువంటి ఈ ప్లేస్ లో ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్ని డిజైర్డ్ జీన్ అంటారు. ఈ డిజైర్డ్ జీన్ కూడా మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేసాం కదా. సో దీనికి కూడా మనకి స్టికీ ఎండ్స్ ఉన్నాయి. ఇది స్టికీ ఎండ్, ఇది స్టికీ ఎండ్. ఎగ్జాక్ట్ గా ఈ స్టికీ ఎండ్ అనేటటువంటిది ఇక్కడ ఈ స్టికీ ఎండ్ కి మ్యాచ్ అవుతాయి. సో ఫైనల్ గా డిజైర్డ్ జీన్ అనేటటువంటిది ప్లాస్మిడ్ లో ఇన్సర్ట్ అయిపోయి అది అతుక్కుంటుంది. ఈ విధంగా ఇవి అతుక్కోవడం అంటే ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఒక ఎంజైమ్ వాడతాము. ఆ ఎంజైమ్ ఏంటి అంటే లైగేస్. ఈ విధంగా ఫైనల్ గా డిజైర్డ్ జీన్ ని మనం ప్లాస్మిడ్ తో అటాచ్ చేసేటటువంటి ఈ ప్రొసీజర్ ని ఏమంటారంటే స్టికీ ఎండ్ లైగేషన్ టెక్నిక్ అంటారు. ఈ విధంగా ఫైనల్ గా ఈ ప్లాస్మిడ్, డిజైర్డ్ జీన్ రెండు కలిసి ఏర్పడ్డటువంటి దీన్నే మనం ఏమంటాము అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ, లేకపోతే షార్ట్ ఫామ్ లో ఆర్డిఎన్ఏ, లేకపోతే కైమరిక్ డిఎన్ఏ అంటారు. సో మనకి థర్డ్ స్టెప్ లో ఫైనల్ గా మనకి కైమరిక్ డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ అనేటటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్. ఇందాక మనం ఏం చేసాము? రీకాంబినెంట్ డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ, కైమరిక్ డిఎన్ఏను రెడీ చేసుకున్నాము. దీన్ని మనం ఏం చేయాలి? హోస్ట్ లోపలికి పంపించాలి. అంటే ఆర్డిఎన్ఏని హోస్ట్ లోపలికి పంపించడానికి మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ లో ఆర్డిఎన్ఏను మనం బ్యాక్టీరియా సెల్ లోపలికి పంపించాలి అంటే ఏం చేయాలి? బ్యాక్టీరియా సెల్స్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లోపలికి తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్ ని ఐస్ లో ఉంచాలి. ఇవన్నీ కూడా ఐస్ క్యూబ్స్. ఐస్ లో ఉంచిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ ని తీసి 42 సెంటీడిగ్రీస్ టెంపరేచర్ ఉన్నటువంటి హాట్ వాటర్ లో 90 సెకండ్స్ ఉంచాలి. తర్వాత ఇమ్మీడియట్ గా తిరిగి వీటిని మళ్ళీ ఐస్ క్యూబ్స్ లో ఉంచాలి. అది ఒక 2 మినిట్స్ వరకు. తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నటువంటి శాంపుల్ ని పెట్రీ డిష్ లో పోసి మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ఆర్డిఎన్ఏ శాంపుల్ ని కూడా మనము దీని మీద అంటే ఈ బ్యాక్టీరియాల మీద పోయడం జరుగుతుంది. సో ఏమవుతుంది దీనివల్ల అంటే కొంతసేపు ఐస్ లో ఉంది, తర్వాత 42 సెంటీడిగ్రీస్ టెంపరేచర్ లో ఉంది, తర్వాత తిరిగి మళ్ళీ ఐస్ లో పెట్టడం జరిగింది. ఈ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల బ్యాక్టీరియా సెల్ వాల్ అనేటటువంటిది చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. సో ఈజీగా బ్యాక్టీరియా సెల్ వాల్ అనేటటువంటిది ఈ ఆర్డిఎన్ఏని సింపుల్ గా దాని లోపలికి తీసేసుకుంటుంది. సో మనకి ఇక్కడ బ్యాక్టీరియా లోపల ఈ ఆర్డిఎన్ఏ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇది ఒక మెథడ్. ఇక సెకండ్ మెథడ్ మైక్రో ఇంజెక్షన్ మెథడ్. దీంట్లో ఏం చేస్తారో చూద్దాం. మైక్రో ఇంజెక్షన్ మెథడ్ లో మనం ఆర్డిఎన్ఏను ఇంజెక్షన్ లో తీసుకుంటారు. ఇది ఏ హోస్ట్ సెల్ లోపలికి ఎక్కించాలనుకుంటామో ఆ హోస్ట్ సెల్ ని మనం ఇక్కడ హోల్డింగ్ పిపెట్ తో అది ముందుకు జరగకుండా జస్ట్ ఈ సెల్ ని ఆపడానికి ఇది పట్టుకుంటాం అనమాట. అంటే ఇంజెక్షన్ వచ్చినప్పుడు ఈ సెల్ వెనక్కి పోకుండా ఈ హోల్డింగ్ పిపెట్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ. సో సింపుల్ గా ఈ ఇంజెక్షన్ దీన్ని మైక్రో ఇంజెక్షన్ అంటారు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి పార్టికల్ ఆర్డిఎన్ఏ అనేది చాలా చిన్నది కాబట్టి మైక్రో పార్టికల్ ని కలిగి ఉంది కాబట్టి దీన్ని మైక్రో ఇంజెక్షన్ అంటాము. ఈ మైక్రో ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ సెల్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ లోపలికి ఇన్సర్ట్ చేసి డైరెక్ట్ గా ఆర్డిఎన్ఏ దీంట్లోకి పంపించేస్తుంది. సో ఇది సెకండ్ మెథడ్ మైక్రో ఇంజెక్షన్. థర్డ్ మెథడ్ బయోలిస్టిక్ ఆర్ జీన్ గన్ మెథడ్. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో హై వెలాసిటీ మైక్రో పార్టికల్స్ యూజ్ చేస్తారు. అవి గోల్డ్ తో గానీ టంగ్స్టన్ తో గానీ తయారవుతాయి. ఈ ప్రొసీజర్ ఏంటో చెప్తాను. ఫస్ట్ దీంట్లో మనము గోల్డ్ లేదా టంగ్స్టన్ పార్టికల్స్ తీసుకుంటాము. ఇవి ఒక రకంగా బుల్లెట్ లాగా ఊహించుకోండి. వీటిపైన
ఆర్డిఎన్ఏను అద్దడం జరుగుతుంది. జస్ట్ స్టిక్ ఆర్డిఎన్ఏ ఆన్ ద గోల్డ్ ఆర్ టంగ్స్టన్ పార్టికల్స్. సో ఈ విధంగా ఈ స్టిక్ చేసినటువంటి ఆర్డిఎన్ఏ గోల్డ్ అండ్ టంగ్స్టన్ పార్టికల్స్ ని ఏం చేస్తారు అంటే ఒక ట్యూబ్ లో లోడ్ చేస్తారు. తర్వాత ఈ ట్యూబ్ ని ఫాస్ట్ గా రొటేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆర్డిఎన్ఏ ఈ గోల్డ్ టంగ్స్టన్ పార్టికల్స్ మీద గట్టిగా ఫ్యూజ్ అయిపోతుంది, అతుక్కుపోతుంది. తర్వాత ఈ ట్యూబ్ ని చిన్న చిన్న క్యాట్రిడ్జ్ గా కట్ చేస్తారు. ఈ కట్ చేసినటువంటి క్యాట్రిడ్జ్ ని ఈ జీన్ గన్ లో లోడ్ చేస్తారు. జస్ట్ లైక్ ఇది ఒక గన్ లాగా ఊహించుకోండి. అంటే గన్ లో బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ దేంతో తయారైంది అంటే టంగ్స్టన్ లేదా గోల్డ్ పార్టికల్స్ తో తయారైంది. వాటి మీద ఏం మనం స్టిక్ చేసాము అంటే ఆర్డిఎన్ఏని స్టిక్ చేసాం. ఈ జీన్ గన్ యూజ్ చేసి డైరెక్ట్ గా మనం ఏ హోస్ట్ సెల్ లోపలికి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ హోస్ట్ సెల్ మీద మనము ఈ జీన్ గన్ తోటి షూట్ చేయడం జరుగుతుంది. సో షూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ టంగ్స్టన్ లేదా గోల్డ్ పార్టికల్స్ ఈ హోస్ట్ సెల్ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ టంగ్స్టన్ గోల్డ్ పార్టికల్స్ పైన ఉన్నటువంటి స్టిక్ చేసినటువంటి ఆర్డిఎన్ఏ కూడా దాని లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక మెథడ్. ఇక ఫోర్త్ మెథడ్ డిజార్మ్డ్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ అంటే ఏంటి? ఏవైనా సరే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, వ్యాధిని కలగచేసేటటువంటి వాటిని ప్యాథోజన్స్ అంటారు. కానీ వాటిని వీక్ చేస్తాం. వీక్ చేసినటువంటి ప్యాథోజన్స్ ని ఏమంటామంటే డిజార్మ్డ్, అంటే వాటిని బలహీనపరుస్తాం. అది ప్యాథోజన్ అయినప్పటికీ అది వ్యాధిని కలగచేయదు. ఇట్ కుడ్ నాట్ కాజ్ ద డిసీజ్. ఈ డిజార్మ్డ్ ప్యాథోజన్స్ ని మనం ఏ విధంగా ఆర్డిఎన్ఏని హోస్ట్ లోపలికి పంపడానికి యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక వైరస్. దీన్నే మనం ఇక్కడ ఏమన్నాము, బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ లో సింపుల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో ఒక హెడ్ ఉంటుంది, తర్వాత కింద ఒక టైల్ లాంటి పార్ట్ ఉంటుంది. ఈ టైల్ కి టైల్ ఫైబర్స్ ఉంటాయి. హెడ్ లోపల కనిపించేటటువంటిది డిఎన్ఏ. జనరల్ గా ఏ వైరస్ అయితే దేని మీద అటాక్ చేస్తుందో దాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఇది వైరస్, కానీ జనరల్ గా ఇది బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే బ్యాక్టీరియోఫేజ్ అంటారు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియోఫేజ్ లోపల ఈ హెడ్ ఉంది కదా, ఇది హెడ్, కింది దాన్ని టైల్ అంటాం. ఈ హెడ్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏని సెపరేట్ చేస్తాం. సో ఎక్స్ట్రాక్ట్ డిఎన్ఏ ఫ్రమ్ బ్యాక్టీరియోఫేజ్. జనరల్ గా ఈ డిఎన్ఏ ఎలా ఉంటుందంటే లెంతీగా ఉంటది. లెంతీగా ఉన్నటువంటి డిఎన్ఏని కట్ చేస్తారు. ఇక్కడ ఈ కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏం చేస్తారంటే రిమూవ్ చేస్తారు, తీసేస్తారు. మరి దీని ప్లేస్ లో ఏం పెడతారు అంటే మనం ఇందాక జనరల్ గా చెప్పాను కదా మీకు, డిజైర్డ్ డిఎన్ఏ, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాంఛనీయ జన్యువుని మనం సెపరేట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇక్కడ ఈ మధ్యలో అటాచ్ చేయడం జరుగుతుంది. అందుకే చూడండి ఇక్కడ మామూలుగా బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ ఎలా ఉంది, బ్రౌన్ కలర్ లో ఉంది. ఇక్కడ మధ్యలో కట్ చేసినటువంటి దాన్ని తీసేసాం కదా, ఆ మధ్యలో ఏం ఇన్సర్ట్ చేసాము, ఈ బ్లూ కలర్డ్ డిజైర్డ్ డిఎన్ఏని యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ డిఎన్ఏని బ్యాక్టీరియోఫేజ్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. మామూలుగా కంప్లీట్ గా బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి డిఎన్ఏ అయితే అది ఎట్లాంటి బ్యాక్టీరియోఫేజ్, డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్. కానీ ఈ విధంగా ఇక్కడ కట్ చేసి దాని మధ్యలో ఉన్న దాన్ని ఒక పీస్ ని తీసేసి మనం ఇంట్రెస్ట్ జీన్ ని యాడ్ చేసాం కదా, అప్పుడు దీని యొక్క జీన్ సీక్వెన్స్ అనేది చేంజ్ అయింది, దాని యొక్క ఆర్డర్ మారిపోయింది. కాబట్టి ఈ బ్యాక్టీరియోఫేజ్ ఏమవుతుంది, వీక్ అవుతుంది. ఇది ప్యాథోజన్ కాదు. ఇప్పుడు ఎలాంటి ప్యాథోజన్, డిజార్మ్డ్ ప్యాథోజన్. ఇప్పుడు చూడండి, ఈ డిజార్మ్డ్ ప్యాథోజన్ అనేటటువంటిది ఒక బ్యాక్టీరియా మీద అటాక్ చేసింది అనుకోండి. అటాక్ చేస్తే ఏమవుతుంది, దీని లోపల ఉన్నటువంటి ఈ డిఎన్ఏని బ్యాక్టీరియా లోపలికి ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ ఇన్సర్ట్ చేసినటువంటి డిఎన్ఏ ఏమైంది, సింపుల్ గా ఇది బ్యాక్టీరియా క్రోమోసోమ్. ఈ బ్యాక్టీరియా క్రోమోసోమ్ మీద వెళ్ళి అటాచ్ అయిపోయింది. అంటే సింపుల్ గా మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాంఛనీయ జన్యువుని సింపుల్ గా డిజార్మ్డ్ ప్యాథోజన్ ని యూజ్ చేసి బ్యాక్టీరియా లోపలికి ఇన్సర్ట్ చేసాం. ఒకవేళ ఈ జీన్ అనేటటువంటిది ఇన్సులిన్ ప్రొడక్షన్ కి కారణమైతే ఆటోమేటిక్ గా ఈ బ్యాక్టీరియా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ ఈ బ్యాక్టీరియా మల్టిప్లై 2 బ్యాక్టీరియాస్ ని ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఇంకొక బ్యాక్టీరియాలో కూడా మనకి ఈ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా డివైడ్ అవ్వడానికంటే ముందే ఈ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ క్రోమోజోమ్ అనేది డబుల్ అవుతుంది. సో డబుల్ అయినటువంటి క్రోమోజోమ్ ఈ 2 డాటర్ సెల్స్ లోపల కనబడుతుంది. మనకు చెప్పాను కదా, ఒక బ్యాక్టీరియా సెల్ 30 టైమ్స్ కనుక కంటిన్యూగా మల్టిప్లై అయితే 100 crores, అంటే 1 బిలియన్ బ్యాక్టీరియాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను. సో అన్ని బ్యాక్టీరియాలో మనకి ఈ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. దీని నుండి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ తయారు చేస్తారు, యాంటీబయాటిక్స్ తయారు చేస్తారు, వ్యాక్సిన్స్ కూడా తయారు చేస్తారు. ఈ విధంగా ఈ 4 స్టెప్స్ లో ఏదో ఒక స్టెప్స్ ని యూజ్ చేసి ఆర్డిఎన్ఏని హోస్ట్ లోపలికి పంపించడం జరుగుతుంది. 5th స్టెప్, సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్. ఇందులో కూడా 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే సెలెక్టబుల్ మార్కర్. అసలు ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్ అంటే ఏంటి? ఇందాక నేను మీకు చెప్పాను, మనం బ్యాక్టీరియాస్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవాలి, ఐస్ లో పెట్టాలి, తర్వాత 42 సెంటీగ్రేడ్స్ టెంపరేచర్ లో పెట్టాలి, మళ్ళీ ఐస్ లో పెట్టాలి. ఈ పెట్టి డిష్ లో మనము బ్యాక్టీరియాలన్నిటిని వేసిన తర్వాత మనము దీంట్లో ఉన్నటువంటి
ఆర్డిఎన్ఏ బ్యాక్టీరియాల మీద పోస్తే ఆర్డిఎన్ఏ అనేటటువంటిది ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. ఈ ఐస్, టెంపరేచర్, ఐస్ ఈ 3 ప్రొసీజర్స్ వల్ల ఏమవుతుంది అంటే సెల్ వాల్ అనేటటువంటి సాఫ్ట్ గా అవుతుంది. సో ఈజీగా ఈ ప్లాస్మిడ్ అంటే ఆర్డిఎన్ఏ అనేటటువంటి దీని లోపలికి వెళ్తుంది అని చెప్పాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇన్ని బ్యాక్టీరియాస్ లో మనము ఒక్క ఆర్డిఎన్ఏని దీని మీద పోసాం. ఇన్ని బ్యాక్టీరియాస్ లో ఒక్క బ్యాక్టీరియా లోపలికి ఆర్డిఎన్ఏ వెళ్ళింది. ఈ ఒక్క దాంట్లోకే వెళ్ళింది, మిగతా వాటిలో వెళ్ళలేదు. ఆర్డిఎన్ఏ ఏ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిందో ఈ బ్యాక్టీరియాని ఏమంటారంటే ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్ అంటారు. ఏదైతే ఆర్డిఎన్ఏ వెళ్ళలేదో మిగిలిన బ్యాక్టీరియాలన్నింటినీ ఏమంటారంటే నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్ అంటే ఇన్ని బ్యాక్టీరియా లోపల ఒక ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్ ని మనం సెలెక్ట్ చేయాలి. అది ఎలా చేస్తాం? బ్యాక్టీరియాస్ చాలా చిన్నగా ఉంటాయి, మన కంటికి కనిపించవు. చూడండి, ఇక్కడ పెట్టి డిష్ లో మనకి ఈ న్యూట్రియంట్ మీడియం వేసిన తర్వాత వీటి మీద బ్యాక్టీరియాస్ కనుక పెంచితే ఈ బ్యాక్టీరియాస్ గ్రూప్ గా పెరుగుతాయి. ఒక్కొక్క గ్రూప్ ని ఏమంటారంటే కాలనీ అంటాం. కాలనీని అయితే మనం కంటితో చూస్తాం, కానీ సింగిల్ బ్యాక్టీరియా ఒక్కొక్కటి ఇలా సెపరేట్ గా ఉంటే మనకు చూడడం కష్టం. సో దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తాం అంటే ఇక్కడ సెలెక్టబుల్ మార్కర్ ని యూజ్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్టబుల్ మార్కర్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ లో కనిపిస్తున్నటువంటిది ఏంటి అంటే ఆర్డిఎన్ఏ. ఇది మొత్తం ఆర్డిఎన్ఏ. ఆర్డిఎన్ఏ అంటే దీంట్లో మనకి పింక్ కలర్ లో ఉన్నదంతా కూడా ప్లాస్మిడ్ వెక్టర్. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్ని ఇంట్రెస్ట్ జీన్ అంటాం, డిజైర్డ్ జీన్ అంటాం, వాంఛనీయ జన్యువు అంటాం. సో ఈ రెండు కలిసినటువంటి దాన్ని మనం ఆర్డిఎన్ఏ అంటాం, రీకాంబినేటెడ్ డిఎన్ఏ లేదా కైమరిక్ డిఎన్ఏ అంటాం. దీంట్లో మనకి ఇక్కడ చూడండి, ఈ వెక్టర్ మీద ఈ పింక్ కలర్ దాని మీద ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ జీన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే యాంఫిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ గా చెప్తాం. అంటే ఈ జీన్ ఉండటం వల్ల ఇది యాంఫిసిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ ని టాలరేట్ చేస్తుంది, రెసిస్టెన్స్ చూపిస్తుంది, అంటే యాంఫిసిలిన్ ని తట్టుకుంటది. అంటే ఈ జీన్ ఉన్నటువంటి బ్యాక్టీరియా మీద మనం యాంఫిసిలిన్ మెడిసిన్ వేసినా కూడా ఆ బ్యాక్టీరియా చచ్చిపోదు, అది బ్రతికే ఉంటది. ఎందుకంటే యాంఫిసిలిన్ మెడిసిన్ టాలరేట్ చేసేటటువంటి కెపాసిటీ దానికి ఉంటది. ఎందుకు అంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్. చూడండి, ఇక్కడ మీకు ఇదే ఆర్డిఎన్ఏ, ఇక్కడ 2 బ్యాక్టీరియాస్ తీసుకున్నాము. ఒక బ్యాక్టీరియాలో ఉంది, ఒక బ్యాక్టీరియాలో లేదు. ఈ ఆర్డిఎన్ఏ దేంట్లో అయితే ఉంటుందో దానిని ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అన్నాను, లేకపోతే నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అన్నాను. ఈ ఆర్డిఎన్ఏ లో ఏముంది? యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా మీద మనం యాంఫిసిలిన్ వేసినా కూడా ఏమీ కాదు, అది చనిపోదు. కానీ దీని మీద యాంఫిసిలిన్ వేస్తే మాత్రం చచ్చిపోతుంది. సో ఇది ఇక్కడ సెలెక్టబుల్ మార్కర్. మనకి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెట్రీ డిష్. ఈ పెట్రీ డిష్ లోపల చాలా కాలనీస్ ఉన్నాయి, మనకి ఒక 25 దాకా ఉన్నాయి. ఈ 25 కాలనీస్ లో ఎందుకంటే ఒక్క బ్యాక్టీరియా లోపలికి ఆర్డిఎన్ఏ వెళ్ళింది అంటే ఆ ఒక్క బ్యాక్టీరియానే మల్టిప్లై అవుతుంది. చెప్పాను కదా, ఒక బ్యాక్టీరియా కనుక 30 టైమ్స్ మల్టిప్లై అవుతే దాని నుండి మనకి ఎన్ని బ్యాక్టీరియాస్ వస్తాయంటే 1 బిలియన్ వరకు వస్తాయని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక కాలనీలో ఆర్డిఎన్ఏ ఉంది, ఎందులో ఉందో మనకు తెలియదు, ఆ కాలనీని వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెట్రీ డిష్ ను ఓపెన్ చేసి దీని మీద యాంఫిసిలిన్ మెడిసిన్ వేయండి. జనరల్ గా నేను ఏం చెప్పాను, ఇప్పుడు యాంఫిసిలిన్ మెడిసిన్ వేస్తే ఏదైతే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ ఆ జీన్ గనక ఉంటే అది బతుకుతుంది అని చెప్పాను, లేకపోతే అది చచ్చిపోతుంది అని చెప్పాను. ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ ని ఏమంటాం మనం తెలుగులో? జన్యు పరివర్తిత కణము. ఎందుకంటే దీంట్లో మనము కొత్త జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళింది కదా, అది మార్పు చెందింది కదా, అందుకే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అంటాం. ఆర్డిఎన్ఏ లేనటువంటి సెల్స్ ఏమంటామంటే నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అంటారు, అంటే జన్యు పరివర్తనం చెందనటువంటి కణాలు అని అర్థం. సో ఈ పెట్రీ డిష్ లోపల మనము యాంఫిసిలిన్ మెడిసిన్ వేస్తే దేంట్లోనైతే మనకి జీన్ ఉందో, ఆర్డిఎన్ఏ విత్ యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉందో అది మాత్రమే బతుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉందనుకున్నాం, ఈ ఒక్క కాలనీనే బతుకుతుంది, మిగతా కాలనీస్ అన్ని చచ్చిపోతాయి. సో ఆ ఒక్కటి మనకి బతికిన దాన్ని బట్టి దీంట్లో ఆర్డిఎన్ఏ ఉంది, ఇవే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అని మనం గుర్తుపట్టొచ్చు. సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్ లో ఫస్ట్ మెథడ్ కంప్లీట్ చేసాము, సెలెక్టబుల్ మార్కర్. ఇక సెకండ్ స్టెప్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్. ఈ మెథడ్ లో మనము ఒక ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ ని నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ మధ్య ఎలా సెపరేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ లో చూపించేటటువంటిది ఏంటి అంటే ఇది ఒక వెక్టర్, అంటే ఇది ఒక ప్లాస్మిడ్. ఇందాక నేను మీకు చూపెట్టాను, ఈ ప్లాస్మిడ్ మీద యాంఫిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ కూడా ఉంది, దాంతో మనం ఎట్లా సెలెక్ట్ చేసామో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో పాటు ఇంకొక జీన్ కూడా ఉంది, లాక్ జెడ్ జీన్. ఈ లాక్ జెడ్ జీన్ అనేది దేనికి రెస్పాన్సిబుల్ అవుతుంది అంటే బీటా గెలాక్టోజిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఇది రెస్పాన్సిబుల్ అవుతుంది. అంటే లాక్ జెడ్ జీన్ గనక ఉంటే బీటా గెలాక్టోజిడేజ్ అనే ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం.
ఇప్పుడు ఇలాంటి వెక్టర్ ని మనం తీసుకున్నాం. ఈ వెక్టర్ లో ఎగ్జాక్ట్ గా లాక్ జెడ్ జీన్ దగ్గర కట్ చేసాం. మనం డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేసాం. కట్ చేస్తే ఏమవుతుంది, రింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినటువంటి ప్లేస్ లో మనం ఏం చేసాము, ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది ఇదేంటి మనది, డిజైర్డ్ జీన్. ఈ డిజైర్డ్ జీన్ ని ఇన్సర్ట్ చేసాం. సో ఈ ప్లాస్మిడ్ ఈ వెక్టర్ లోపల ఈ డిజైర్డ్ జీన్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏమనాలి, ఆర్డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ లేకపోతే కైమరిక్ డిఎన్ఏ అంటాం. ఇప్పుడు ఈ డిఎన్ఏని మనము ఒక బ్యాక్టీరియా లోపలికి ఇన్సర్ట్ చేసాం. కాబట్టి ఇది ఉండడం వల్ల ఈ సెల్ ఏమంటాం, దీన్ని మనము ట్రాన్స్ఫార్మ్డ్ సెల్. దీంట్లో నార్మల్ ప్లాస్మిడే ఉంది కాబట్టి ఇది నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్. సో ఆర్డిఎన్ఏ ఏ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది, ఏది ట్రాన్స్ఫార్మ్డ్ ఏది నాన్ ట్రాన్స్ఫార్మ్డ్, అంటే నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ నుండి మనము ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ ని గుర్తుపట్టాలి. అది ఎలా, ఇందాక నేను ఏం చెప్పాను, లాక్ జెడ్ జీన్ అనేది దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బీటా గెలాక్టోసిడేజ్ అనే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మనం ఇక్కడ చాలా బ్యాక్టీరియాస్ ని ఒక పెట్టి డిష్ లో పెంచాం. ఈ పెట్టి డిష్ లోపల ఏముంది, న్యూట్రియంట్ మీడియం ఉంది. ఈ న్యూట్రియంట్ మీడియం మీద చాలా కాలనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏ కాలనీ లోపల మనకి ఆర్డిఎన్ఏ ఉందో ఏ కాలనీలో లేదో మనకు తెలియదు. తెలుసుకోవాలి ఎలా అంటే, ఈ న్యూట్రియంట్ మీడియం కి ఒక మెటీరియల్ ని యాడ్ చేస్తాం. ఆ మెటీరియల్ ఏంటి, ఎక్స్గాల్. ఇది ఒక పదార్థం. దీన్నే సింపుల్ గా మనము ఇండోల్ గెలాక్టోజ్ అంటాం. ఈ ఎక్స్గాల్ ని ఈ న్యూట్రియంట్ మీడియం కి కలపడం జరుగుతుంది. ఇది ఎటువంటి కలర్ ఉండదు. ఎక్స్గాల్ అనేటటువంటిది కలర్ లెస్. ఇప్పుడు నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో ఏమవుతుందో చెప్తాను. ఇక్కడ నార్మల్ గా ఉంది లాక్ జెడ్ జీన్. ఈ లాక్ జెడ్ జీన్ ఏం చేసింది, బీటా గెలాక్టోసిడేజ్ ని ప్రొడ్యూస్ చేసింది. బీటా గెలాక్టోసిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే, ఈ కలర్లెస్ గా ఉన్నటువంటి ఈ ఎక్స్గాల్ ని బ్లూ కలర్ గా మారుస్తుంది. కాబట్టి నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అన్ని కూడా మనకి బ్లూ కలర్ లోకి మారుతాయి. అదే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో ఏం జరుగుతుందో చెప్తాను. ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో మనం ఏం చేసాము, లాక్ జెడ్ జీన్ ని బ్రేక్ చేసాం, కట్ చేసాం. కట్ చేసిన పార్ట్ లో మనం ఏం ఇన్సర్ట్ చేసాము, ఏం ప్రవేశపెట్టాము, లోపల డిజైర్డ్ జీన్ ని పెట్టాం. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి అంటే 2 పీసెస్ గా కట్ అయిపోయింది లాక్ జెడ్ జీన్. కాబట్టి లాక్ జెడ్ జీన్ అనేది ఇక్కడ గెలాక్టోసిడేజ్ ని ప్రొడ్యూస్ చేస్తుందా, చేయదు. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో బీటా గెలాక్టోసిడేజ్ అనేది ఉండదు. ఉండకపోవడం వల్ల ఈ ఎక్స్గాల్ అనేటటువంటి కలర్లెస్ మెటీరియల్ అనేది కలర్లెస్ గానే ఉంటది, అంటే బ్లూ గా మారదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో లాక్ జెడ్ జీన్ అనేటటువంటిది యథావిధిగా ఉంటది. బీటా గెలాక్టోసిడేజ్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎంజైమ్ అనేది ఎక్స్గాల్ ని బ్లూ కలర్ గా మారుస్తుంది. అదే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో మనము లాక్ జెడ్ ని బ్రేక్ చేసి డిజైర్డ్ జీన్ ని ఇన్సర్ట్ చేసాం. దానివల్ల లాక్ జెడ్ అనేటటువంటిది నాన్ ఫంక్షనల్ అవుతుంది, అది పనిచేయదు. కాబట్టి బీటా గెలాక్టోసిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ ప్రొడ్యూస్ కాదు. సో బీటా గెలాక్టోసిడేజ్ లేనప్పుడు ఎక్స్గాల్ అనేటటువంటిది బ్లూ కలర్ గా మారదు. కాబట్టి ఏ కాలనీస్ అయితే అదే విధంగా కలర్ మార్చుకోకుండా ఉంటాయో, అంటే బ్లూ కలర్ గా మారవో, అవి ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్. బ్లూ కలర్ గా మారినవి నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్. ఈ విధంగా మనము క్రోమోజెనిక్ మెటీరియల్ అయినటువంటి ఎక్స్గాల్ ను ఉపయోగించడం ద్వారా ఏవి ట్రాన్స్ఫార్మ్ సెల్స్ అయ్యాయి, ఏవి కాలేదు అనేది ఈజీగా గుర్తుపట్టొచ్చు. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్ లో ఫస్ట్ స్టెప్ చెప్పాను, సెలెక్టబుల్ మార్కర్. సెకండ్ స్టెప్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కాలనీ హైబ్రిడైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెథడ్ లో మనం ఒక స్పెసిఫిక్ ప్రోబ్ ని వాడతాం. ప్రోబ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక చిన్న ఫ్రాగ్మెంట్, చిన్న పీస్. దేంతో తయారవుతుంది అంటే, సింగిల్ స్టాండర్డ్ ఒకటే పోచతో తయారైనటువంటి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఉంటుంది. అంటే ఇలా సింగిల్ స్టాండర్డ్ ఉంటుంది, ఒకటే పోచ. అది డిఎన్ఏ కావచ్చు లేదంటే ఆర్ఎన్ఏ కావచ్చు. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఎన్ఏలో ఉండేటటువంటి నైట్రోజన్ బేసిస్ ఏంటి అంటే అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. అదే ఆర్ఎన్ఏలో ఉండేటటువంటి నైట్రోజన్ బేసిస్ ఏంటి అంటే అడెనిన్, గ్వానిన్, థైమిన్ కి బదులుగా యురాసిల్ ఉంటుంది, సైటోసిన్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఎప్పుడు కూడా అడెనిన్ థైమిన్ తో బైండ్ అయి ఉంటుంది, గ్వానిన్ సైటోసిన్ తో బైండ్ అయి ఉంటుంది. ఇంకోటి, ఈ ప్రోబ్ లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ ఏంటి అంటే రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్. రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్ అంటే ఇవి స్టేబుల్ గా ఉండవు. నార్మల్ గా నేచర్ లో ఉండేటటువంటి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లో స్టేబుల్ మాలిక్యూల్సే ఉంటాయి. కానీ ఏదైనా గుర్తుపట్టాలి అంటే మనము కెమికల్ రియాక్షన్స్ లో రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనము ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్ ని గుర్తుపట్టాలి. వేటి నుండి, నాన్ ట్రాన్స్ఫార్మ్డ్
సెల్స్ నుండి. అందుకే రేడియో యాక్టివ్ మాలిక్యూల్ ని వాడతాం. ఈ విధంగా చిన్నగా ఉన్నటువంటి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కల్ని వాడతాము. వాటిలో రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ప్రోబ్స్ ని ఎలా యూజ్ చేస్తారో కాలనీ హైబ్రిడైజేషన్ లో తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ఒక పెట్రీ డిష్. పెట్రీ డిష్ లో చాలా కాలనీస్ ఉన్నాయి. అయితే ఏ కాలనీ ట్రాన్స్ఫార్మ్డ్, ఏ కాలనీ నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్న విషయం మనకు తెలియదు. సో మొత్తానికి ఇన్ని కాలనీస్ లో ఒకటో రెండో కాలనీస్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ని కలిగి ఉంటది. ఆ ట్రాన్స్ఫార్మ్డ్ ఏంటో మనం గుర్తుపట్టాలి. ఎలా? ఈ పెట్రీ డిష్ ఈ లిడ్ ఉంటుంది కదా, ఈ లిడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకు న్యూట్రియంట్ మీడియం మీద చాలా బ్యాక్టీరియల్ కాలనీస్ ఉంటాయి. ఈ కాలనీస్ పైన మనము ఒక ఫిల్టర్ పేపర్ అద్దుతాం. ఆ ఫిల్టర్ పేపర్ నైలాన్ తో తయారు చేయబడి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆ ఫిల్టర్ పేపర్ ని కూడా మనం పెట్రీ డిష్ లో పట్టేంతగా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఈ నైలాన్ ఫిల్టర్ పేపర్ ని ఈ కాలనీస్ మీద మనము జస్ట్ టచ్ చేస్తాం. టచ్ చేసి తీస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ కాలనీస్ అన్ని అదే రౌండ్ గా ఈ ఫిల్టర్ పేపర్ మీద అతుక్కుంటాయి. ఇప్పుడు దీన్ని రకరకాల కెమికల్స్ తో దీన్ని కడగడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ ఫిల్టర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ అయినటువంటి బ్యాక్టీరియల్ కాలనీస్ లో ఉండేటటువంటి ఎక్స్ట్రా మెటీరియల్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఏంటంటే ఆర్ఎన్ఏ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అదే విధంగా డిఎన్ఏ లో డబుల్ స్టాండర్డ్ ఉంటుందని చెప్పాను కదా, 2 స్ట్రాండ్స్ ఉంటాయి, వాటి మధ్యన హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 2 స్ట్రాండ్స్ కూడా సెపరేట్ అయిపోతాయి. దాన్నే డీనేచర్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. ఇప్పుడు ఈ ఫిల్టర్ పేపర్ మీద ఏం పోస్తారు అంటే, ఇందాక నేను చెప్పాను సింగిల్ స్టాండర్డ్ ఉండేటటువంటి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ తీసుకుంటారు అని చెప్పాను. వీటినే ప్రోబ్ అంటారని చెప్పాను. ఒకవేళ డిఎన్ఏ అయితే దాంట్లో అడెనిన్ ఉంటుంది, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అనే నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. అదే ఆర్ఎన్ఏ అయితే అడెనిన్, థైమిన్ కి బదులుగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ థైమిన్ యూ హ్యావ్ టు కీప్ యురాసిల్, సైటోసిన్ అండ్ గ్వానిన్. ఇది ఆర్ఎన్ఏ ప్రోబ్. ఇలాంటి పీసెస్ తయారు చేసుకుంటారు. దీంట్లో ఎటువంటి మాలిక్యూల్స్ ఉంటాయంటే రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి ఎగ్జాక్ట్ గా ఈ సిరీస్ ఏటీజీసీ లేకపోతే ఏయుజీసీ అనేటటువంటి దేనికి మ్యాచ్ అవ్వాలి అంటే, మనము ఏదైతే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, వాంఛనీయ జన్యువు, డిజైర్డ్ జీన్ ఉంది కదా, దాని మీద ఏ సిరీస్ అయితే ఉంటుందో అదే సిరీస్ తో మనము ఈ ప్రోబుల్ని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఏటీజీసీ ఉందనుకోండి ఆర్డర్, అప్పుడు ప్రోబ్ మీద ఉండేటటువంటి ఆర్డర్ ఏముండాలి? ఎందుకు ఏ ఎప్పుడు కూడా, ఒకవేళ అది డిఎన్ఏ ప్రోబ్ అయితే ఏ ఎప్పుడు కూడా ఇక్కడ సిరీస్ కాంప్లిమెంటరీ ఏముండాలి? ఏకి ఆపోజిట్ ఏముండాలి? టీ ఉండాలి. టీకి ఏముండాలి? ఏ ఉంటుంది. జీకి ఏముంటుంది? సి ఉంటుంది. సికి ఏముండాలి? జీ ఉండాలి. చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఏ అనేది టీతో బైండ్ అయి ఉంటుంది, జీ అనేది సితో బైండ్ అయి ఉంటుంది. ఇది ఒకవేళ డిఎన్ఏ ప్రోబ్ అయితే ఇలా ఉంటది. ఒకవేళ ఈ ప్రోబ్ ఆర్ఎన్ఏది అయ్యింది అనుకోండి, అప్పుడు సేమ్ ఇదే ఉంటది. కాకపోతే టీ ప్లేస్ లో ఏముంటది? యు ఉంటది. ఎందుకంటే ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు, థైమిన్ కి బదులుగా యురాసిల్ ఉంటుంది. ఈ విధంగా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి కాంప్లిమెంటరీగా ఉండేటటువంటి చిన్న చిన్న ప్రోబ్లను తయారు చేస్తారు. ఒకవేళ టీ ఉంటే అది డిఎన్ఏ ప్రోబ్ అనాలి, యు ఉంటే అది ఆర్ఎన్ఏ ప్రోబ్ అనాలి. సో ఇలాంటి ప్రోబ్లని, రేడియో యాక్టివ్ ప్రోబ్లని మనము తయారు చేసి పెట్టుకోవాలి. వాటిని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవాలి. ఈ టెస్ట్ ట్యూబ్ లో రెడీగా ఉన్నటువంటి ఈ ప్రోబ్లని ఈ ఫిల్టర్ పేపర్ మీద ఆల్రెడీ కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా, డీనేచర్ అయినటువంటి డిఎన్ఏ ఫిల్టర్ పేపర్ మీద పోస్తాం. పోస్తే ఏమవుతుంది, ఎక్కడైతే ఈ ప్రోబ్స్ ఉన్నాయో ఇక్కడ ఫిల్టర్ పేపర్ లో ఏమున్నాయి? డిఎన్ఏ ఉంది, కానీ అది డీనేచర్ అయిపోయింది. అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కూడా సింగిల్ స్టాండర్డ్ గా ఉన్నాయి, చిన్న చిన్న పీసెస్. ఈ ప్రోబ్ డిఎన్ఏలు ఏం చేస్తాయంటే, ఎగ్జాక్ట్ గా ఏ కాలనీలోనైతే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఉండేటటువంటి ఈ సింగిల్ గా ఉన్నటువంటి డీనేచర్ అయినటువంటి డిఎన్ఏ పీసెస్ కనిపిస్తే దాని మీదకి వెళ్ళి ఎగ్జాక్ట్ గా అటాచ్ అవుతుంది. అంటే ఈ విధంగా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రోబ్ అనేది టచ్ అవుతుంది. అంటే సింగిల్ స్టాండర్డ్ ప్రోబ్ అనేది దీని మీద అతుక్కోవడం వల్ల డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా మారుతుంది. అంటే కాలనీ హైబ్రిడైజేషన్ లో యూజ్ చేసేటటువంటి ఈ సింగిల్ స్టాండర్డ్ ప్రోబ్స్ అనేటటువంటివి ఏమి ఏర్పరుస్తాయి? డిఎన్ఏ డబుల్ హెలిక్స్ అయినా ఏర్పడొచ్చు. ఒకవేళ ఆర్ఎన్ఏ ప్రోబ్ ని కనుక తీసుకుంటే అప్పుడు ప్రోబ్ ఆర్ఎన్ఏ అవుతుంది, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఎన్ఏకి సంబంధించింది అవుతుంది. ఈ విధంగా ఆర్ఎన్ఏ ప్రోబ్స్ అయితేనేమో ఆర్ఎన్ఏ డిఎన్ఏ డూప్లెక్స్ ఏర్పరుస్తాయి, డిఎన్ఏ ప్రోబ్స్ అయితేనేమో డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఏర్పరుస్తాయి. ఎక్కడైతే ఇవి ఉన్నాయా లేవో అనేది మన కంటికి కనిపించదు. కాబట్టి దీనికి ఒక స్పెషల్ ప్రొసీజర్ వాడతాము, ఆటో రేడియోగ్రఫీ అనేటటువంటి ప్రొసీజర్ ని వాడతాము. ఈ ఫిల్టర్ పేపర్ ని ఆటో రేడియోగ్రఫీలో పెడితే అప్పుడు మనకు ఒక ఎక్స్రే ఫిల్మ్ అనేది డెవలప్ చేసి ఇవ్వబడుతుంది. ఆ ఎక్స్రే ఫిల్మ్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే మనకి ప్రోబ్ ఉందో దీంట్లో రేడియో యాక్టివ్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల
ఆ గ్రూప్స్ మాత్రమే, ఆ కాలనీస్ మాత్రమే స్పష్టంగా మెరుస్తూ కనపడతాయి. మిగతా ఏవి కూడా కాలనీస్ కనిపించవు. తర్వాత ఈ డెవలప్ చేసినటువంటి ఎక్స్రే ఫిల్మ్ ని మన దగ్గర పెట్టుకొని అంతకుముందు మనం ఫస్ట్ తీసుకున్నటువంటి ఈ పెట్టి డిష్ లో ఉన్నటువంటి కాలనీస్ ని చూసి ఎగ్జాక్ట్ గా ఏ కాలనీస్ మెరుస్తూ ఉండేటటువంటి డయాగ్రామ్ ఫామ్ చేసిందో దాన్ని చూసి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు కాలనీస్ అనేటటువంటివి ఈ పెట్టి డిష్ లో ఉండేటటువంటి ఈ రెండు కాలనీస్ ని రిజెంబుల్ చేస్తున్నాయి. మిగతావి ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు. అంటే దేంట్లో కూడా మనకి ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లేవు. అంటే మిగతా కాలనీస్ అన్ని నాన్ ట్రాన్స్ఫార్మ్డ్, ఈ రెండు కాలనీస్ మాత్రమే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా డిఎన్ఏ ఆర్ఎన్ఏ రేడియో యాక్టివ్ ప్రోబ్లను యూజ్ చేసి కూడా మనం కాలనీ హైబ్రిడైజేషన్ ద్వారా ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ని గుర్తుపట్టొచ్చు. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి అని చెప్పాను. ఈ డయాగ్రామ్ సింపుల్ గా ఎలా చేయాలి అంటే, ముఖ్యంగా మనం ఇక్కడ మనకు కావాల్సినటువంటి డిఎన్ఏని ఐసోలేట్ చేస్తాం, సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వెక్టర్ అంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ ని సెపరేట్ చేయాలి. ఈ రెండింటిని ఇక్కడ ప్లాస్మిడ్ ని మనము ఇట్లా సర్కిల్ గా డ్రా చేసుకోవాలి. దీన్ని ఫారెన్ డిఎన్ఏని మామూలుగా స్ట్రైట్ గా డబుల్ హెలిక్స్, రెండు పోచలు ఇట్లా మెలికలు తిరిగి ఉన్నట్టుగా డ్రా చేసుకుంటాం ఇక్కడ. తర్వాత దీన్ని మనం కట్ చేయాలి. కట్ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్స్. ఇట్లా కట్ చేయడానికి ఏం యూస్ చేస్తాము, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూస్ చేస్తాము. ఫారెన్ డిఎన్ఏని ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తో కట్ చేస్తామో ప్లాస్మిడ్ వెక్టర్ డిఎన్ఏని కూడా అదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని కట్ చేస్తాము. కాబట్టి సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కటింగ్ బోత్ ఫారెన్ డిఎన్ఏ అండ్ వెక్టర్ డిఎన్ఏ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్స్. కట్ చేసిన తర్వాత ఇక్కడ రింగ్ ఓపెన్ అయినట్టుగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఇక్కడ స్పెసిఫిక్ డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేస్తాం కాబట్టి 3 పీసెస్ గా ఉన్నట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ ఇదనమాట. సో దీన్ని మనం ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో మ్యాచ్ చేస్తాం. ఎట్లా, లైగేజ్ అనేటటువంటి ఎంజైమ్ ని యూస్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఇది ఆర్డిఎన్ఏ. ఈ ఆర్డిఎన్ఏని మనము ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొక బ్యాక్టీరియా లోపలికి ఇన్సర్ట్ చేసినట్టుగా డ్రా చేయాలి. మళ్ళీ ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి 20 minutes లో ఒక బ్యాక్టీరియా డివైడెడ్ ఇంటూ 2. ఇది ఒక నార్మల్ డయాగ్రామ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా డయాగ్రామ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ మీరు ఎగ్జామినేషన్ లో వేయాల్సినటువంటి అవసరం లేదు. స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఏ పాయింట్ కి ఎన్ని రాస్తే ఎన్ని మార్కులు వస్తాయని చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకుని డ్రా చేయండి. తెలుగు మీడియంలో అయితే ఈ విధంగా ఉంటుంది. ఫారెన్ డిఎన్ఏ అంటే విజాతీయ డిఎన్ఏ, ఇది వాహక డిఎన్ఏ, దీన్ని ప్లాస్మిడ్ అంటాము. సో విశిష్ట స్థానాల్లో, స్పెసిఫిక్ లొకేషన్స్ అంటే విశిష్ట స్థానాల్లో మనము ఒకే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యూజ్ చేసుకొని కట్ చేస్తాము. సో ఈ విధంగా ఈ కట్టింగ్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్ లో అతికించినట్టుగా నెక్స్ట్ డయాగ్రామ్ ఉండాలి. దీన్ని మనము ఆర్డిఎన్ఏ లేకపోతే కైమరిక్ డిఎన్ఏ అంటారు. తెలుగులో కూడా ఇవే వర్డ్స్ ఉంటాయి. దీన్ని మనము ఈ బ్యాక్టీరియాలోకి ఇన్సర్ట్ చేస్తే అది ట్రాన్స్ఫార్మ్డ్ అవుతుంది. దాన్ని పరివర్తనము, జన్యు పరివర్తనం చెందింది అని చెప్తాము. మళ్ళీ ఈ జన్యు పరివర్తనం చెందినటువంటి కణము 2 cells గా డివైడ్ అయిపోతుంది. సో దీనికి 2 marks ఉంటాయి. So if you like this video, please like, share and subscribe to my channel. Thank you.